ఛానల్ టీజీఈఏపీ సెట్ 2024కి సంబంధించి బైపీసీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, వెటర్నరీ సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కూడా ఓపెన్ చేశారు. ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చూసుకున్నట్లయితే కనుక కౌన్సిలింగ్కి సంబంధించి వివిధ యూనివర్సిటీస్ కండక్ట్ అయితే చేస్తాయన్నమాట. బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కన్సర్న్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఎస్టర్డే అయితే రిలీజ్ చేశారన్నమాట. లాస్ట్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి 17వ తారీఖు అంటే నెక్స్ట్ నెల 17వ తారీఖు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక 18వ తారీఖున అయితే ఇచ్చారు. ఇంకా మరి చూసుకున్నట్లయితే కనుక కరెక్షన్ సంబంధించి 19th వరకు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అంటే నెక్స్ట్ నెల 19th కరెక్షన్స్ అనేవి చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేసి పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ, అప్లికేషన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేసి మీరైతే పేమెంట్ అనేది చేసేయచ్చమాట. పేమెంట్ అనేది చేసిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని వస్తుంది. మీ ఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే కనుక మీరైతే డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడానికి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అగ్రికల్చర్కి, అలాగే కమ్యూనిటీ సైన్స్కి, వెటర్నరీ, హార్టికల్చర్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 900 రూపీస్, మిగతా వాళ్ళందరికీ 1800 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక స్కాన్ కాపీస్, ఒరిజినల్ డాక్యుమెంట్కి సంబంధించి స్కాన్ కాపీస్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటో సైజ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో అదైతే ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాగే అప్లికెంట్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో సిగ్నేచర్ అనేది ఇక్కడ ఎంత ఎంబీలో అని చెప్పారు, 50 KB కానీ టు మ్యాక్సిమం 500 KB వరకు అయితే ఇవ్వడం అయితే ఉండాల్సిందని చెప్పడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్స్ అనేది ఫోటో కానీ సిగ్నేచర్ కానీ చూసుకున్నట్లయితే కనుక 20 KB నుంచి 500 KB వరకు ఉండొచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఏవైనా మీరు తయారు చేసే అన్ని డాక్యుమెంట్స్ అనేవి జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ ఫార్మాట్స్లో తయారు చేయాల్సి ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ చెప్పేసి డాక్యుమెంట్స్ అనేవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అప్లికెంట్ సిగ్నేచర్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో షార్ట్ మెమో ఉంటుంది కదా, అది కూడా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. తెలంగాణ స్టేట్ ఈఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డు, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఇది, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సిందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. లా సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజర్ సర్టిఫికేట్, సేల్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్, నేషనల్ క్రెడిట్ కార్ప్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 విచ్ ఆర్ మ్యాండేటరీ ఫర్ క్లైమింగ్ సీట్స్ అందరూ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అయితే ఉండాల్సి, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అయితే ఉండాల్సి ఉంటుందైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. అదైనా ఒకవేళ ఉంటేనే అని అయితే చెప్పడం ఇచ్చారు. విచ్ ఎవర్ ఈజ్ అప్లికేబుల్ అయితే మాత్రమే ఉండాల్సి ఉంటుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి 4 years అయితే కోర్స్ ఉంటుందన్నమాట. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ 8 colleges అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం 8 collegesలో 615 + 220 227 అయితే కాలేజెస్ ఇచ్చారు. 227 colleges అనేవి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజ్ అని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. కమ్యూనిటీ సైన్స్ ఏదైతే ఉందో సైఫాబాద్ హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇందులో 38 సీట్స్ అనేవి ఉంటాయి. 5 ఏమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్. ఫుడ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే కనుక కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూడూర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో అయితే ఉందన్నమాట. 25 సీట్స్ అయితే ఇవి, 5 సీట్స్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఏదైతే ఉందో 5.5 years అయితే కోర్స్ అయితే ఉంటుందన్నమాట. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ మొత్తం 3 colleges అయితే ఇవ్వడం అయితే జరిగింది. 184 colleges ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కూడా యాడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. బిఎఫ్ఎస్సి చూసుకున్నట్లయితే కనుక వెటర్నరీ సైన్స్కి సంబంధించి 2 colleges అయితే ఇచ్చారు.
82 సీట్స్ ఒకటి, 11 సీట్స్ అయితే ఒక కాలేజీలో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 200 సీట్స్ ప్లస్ 34 సీట్స్ ఏమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వెటర్నరీ కౌన్సిలింగ్ సంబంధించి 44 సీట్స్ అయితే 2024 to 2025 అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. క్లారిటీగా అయితే ఇచ్చారు. ఫిజికల్లీ అండ్ పిహెచ్సి సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్ అయ్యి ఉంటే అంటే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఆర్మ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేబుల్ అయ్యి ఉంటేనే అప్లికేబుల్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ క్రెడిట్ క్రాప్స్ ఎవరికైతే అప్లికేబుల్ అయ్యి ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లికేబుల్ చేయాల్సి ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. స్పోర్ట్స్ గురించి ఇందాక ఆల్రెడీ అయితే చెప్పాము. ఇక్కడ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారన్నమాట. ఇక్కడ మనం సంబంధించి చూసుకున్నట్టయితే కనుక అగ్రికల్చర్కి సంబంధించి 46,550 రూపీస్ అయితే టోటల్ ఫీజు అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అందులో ట్యూషన్ ఫీ వచ్చి 10,700 రూపీస్, స్పెషల్ ఫీ వచ్చి 12,700 రూపీస్, లైబ్రరీ, ల్యాబొరేటరీ, హాస్టల్, మెస్, హాస్టల్ అప్లైస్మెంట్ ఛార్జెస్, హాస్టల్ రూమ్ రెంట్ ఛార్జెస్ మొత్తం పర్ సెమిస్టర్కి వచ్చి 46,550 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా బీవీఎస్సీ అండ్ హార్టికల్చర్ అలాగే వెటర్నరీ ఫిషనరీ చూసుకున్నట్లయితే కనుక ఫీజెస్ సంబంధించి వెటర్నరీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 63,260 రూపీస్ అయితే ఇచ్చారు. ఫిషనరీ సైన్స్ చూసుకున్నట్లయితే కనుక 48,130 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. హార్టికల్చర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం టోటల్ ఫీజు అనేది 46,710 రూపీస్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ కింద కూడా ఇవ్వడం అయితే జరిగింది. హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్ ఆర్ ఎడిషనల్ ఆర్ ఎక్స్ట్రా. హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్ ఆర్ అడిషనల్గా తీసుకోవడం కూడా జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మీరు చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్సింగ్ ఒకవేళ సీట్ వస్తున్నట్లయితే కనుక 10 lakhs అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ సంబంధించి 10 lakhs రూపీస్ అయితే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ మొత్తం కలిపి అయితే పే చేయాల్సి ఉంటుందైతే చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం 4 years కలిపి 5 lakhs అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయితే 3 lakhs ఫస్ట్ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్లో వచ్చి 1 lakh అయితే పే చేయాల్సి ఉంటుంది. మొత్తం 4 lakhs. సెకండ్ ఇయర్లో ఫస్ట్ 1 lakh ఫస్ట్ సెమిస్టర్కి, సెకండ్ సెమిస్టర్ కూడా 1 lakh, థర్డ్ ఇయర్ కూడా సేమ్, ఫోర్త్ ఇయర్ కూడా సేమ్ అండి. టోటల్ 10 lakhs అయితే పే చేయాల్సిందైతే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే హార్టికల్చర్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 9 lakhs టోటల్ 4 years కలిపి 9 lakhs అయితే ఇచ్చారు. ఫస్ట్ సెమిస్టర్ చూసుకున్నట్లయితే కనుక 2,82,195 రూపీస్ అయితే పే చేయాలి. సెకండ్ సెమిస్టర్కి వచ్చి 88,258 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్లో కూడా 88,258 ఫస్ట్ సెమిస్టర్లోని అంతే, సెకండ్ సెమిస్టర్లోని అంతే. ఫోర్త్ సెమిస్టర్లోకి వచ్చి 1 రూపీ అయితే ఛార్జ్ అయితే తక్కువ అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ TGEAP 2024 కంబైన్డ్ అడ్మిషన్స్ యూజీ కోర్సెస్ ఆఫ్ ప్రొఫెషనల్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది